ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిపిన వైమానిక బాంబు దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున వామపక్ష పార్టీల కేంద్ర కమిటీలు పిలుపు మేరకు స్థానిక గీతా భవన్ చౌరస్తాలో సిపిఎం, సిపిఐ, సిపిఎల్, ఎల్ఎం పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిందం ప్రసాద్లు మాట్లాడారు. సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసమే అమెరికా ఇరాన్పై వైమానిక బాంబు దాడులకు పాల్పడిందని, ఈ దాడులు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచుతున్నాయని, పశ్చిమాసియా దేశాలను అసమర్థిస్తున్నాయని తెలిపారు. ఈ యుద్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని, భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, అమెరికా యుద్ధోన్మాదాన్ని శాంతి కామకులు, అభ్యుదయవాదులు, ప్రగతిశీల శక్తులు ఖండించాలన్నారు. ఇరాన్లో అణ్వాయుధాలు ఉన్నాయన్న నేపథ్యంతో ఏ ఆధారాలు లేకుండా ఏకపక్షంగా ఇరాన్పై ఈ వైమానిక దాడులకు పాల్పడిందన్నారు. పశ్చిమ ఆసియాపై ఆధిపత్యం చెలాయించడానికి అమెరికా ఈ దుశ్చర్యలకు పాల్పడుతుందని అన్నారు. పశ్చిమ ఆసియాపై ఆధారపడిన భారతదేశ ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. హార్మోజ్ జల సంధి మూసివేస్తే ప్రపంచానికి తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. అమెరికాతో పాటు ఇతర దేశాల ప్రజలు ఆందోళన బాట పట్టారన్నారు. శాంతి కావాలని ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. యుద్ధం కోసం కాదు, ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయండి అంటూ అమెరికాలో ఆందోళనలు నిర్వహించడం ప్రపంచ శాంతికి నిదర్శనమని అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, అమాయక ప్రజల ప్రాణాలు కాపాడాలని అన్నారు. అంతర్జాతీయ చట్టాలను బేఖాతారు చేస్తూ తమ మాట వినని దేశాలపై అమెరికా దాడులు చేస్తోందన్నారు. శాంతిని కోరుకునే వారందరూ అమెరికా దాడులను ఖండించాలన్నారు. పార్టీల కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. యుద్ధోన్మాద అమెరికా తన కనుసన్నల్లో ఉండేటువంటి రాజ్యాలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజ్యాలపైన దాడులు చేస్తూ అకృత్యాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూసాం. గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, పాలస్తీనాపై కొనసాగుతూనే ఉన్నాయి. 76,000 మంది అమాయక ప్రజలు ఇప్పటికే చనిపోయారు. అందులో చిన్నపిల్లలు, నవజాత శిశువులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా తమ చెప్పు చేతుల్లో ఉండేటువంటి రాజ్యాలకు ఏదైతే ఆయుధ సంపత్తి సరఫరా చేస్తూ తమ చేతుల్లో లేనటువంటి, తమ మాట వినటువంటి దేశాలపైన ఆధిపత్యం చెలాయించడం కోసం దాడులు కొనసాగిస్తూ ఉంది. తమ ఆయుధాలు అమ్ముకోవడం కోసం ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇరాన్ పైన కూడా అదేవిధంగా దాడులు చేసింది. ఇరాన్కు అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ అణ్వాయుధాలు ఉన్నాయన్న నేపంతోనే దాడులు చేయడం ఇది చాలా సిగ్గుమాలిన చర్య. ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి గీతా భవన్ చౌరస్తాలో ఇరాన్పై జరుగుతున్నటువంటి దాడులు, అమెరికా చేస్తున్న దాడులపైన సిపిఐ పార్టీ కరీంనగర్ జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఇరాన్ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా ట్రంప్ వివరిస్తున్నాడు. ఆ వ్యవహారాన్ని ఈరోజు పశ్చిమాసియా దేశాలలో కూడా రానున్న రోజుల్లో ట్రంప్ నియంత్రిత పోకడలతో కూడా ఇతర దేశాలలో యుద్ధాలు చేసి ఆ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ట్రంప్ యొక్క విధానాలు ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. ట్రంప్ యొక్క విధానాలు మార్చుకోకపోతే రానున్న రోజులలో వామపక్ష పార్టీలుగా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు ట్రంప్ యొక్క విధానాలపైన వ్యతిరేకించి ఉద్యమం చేపట్టి అమెరికాలో ఉన్నటువంటి ఇరాన్ దేశంలో అణ్వాయుధాలు తయారు చేస్తున్న అనుమానంతో ట్రంప్ ఆ దేశం పైన యుద్ధం ప్రకటించిండు.